పార్లమెంట్ లో తోపులాట ఘటనపైన కాంగ్రెస్ వీడియో విడుదల చేసింది. పార్లమెంట్ లోనికి వెళ్లనీయకుండా ఖర్గే, ప్రియాంక గాంధీ సహా కూటమి ఎంపీలను బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని వీడియో విడుదల చేసింది కాంగ్రెస్. మరోవైపు బీజేపీ ఎంపీలకు గాయాల ఘటనను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఎంపీల తోపులాట వీడియోలను బీజేపీ ఎంపీలు పరిశీలిస్తూ ఉన్నారు. ఎంపీని రాహుల్ తోసినట్లు ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. పార్లమెంట్ లో తోపులాట ఘటనపైన కాంగ్రెస్ వీడియో రిలీజ్ చేసింది. పార్లమెంట్ లోనికి వెళ్లనీయకుండా ఖర్గే, ప్రియాంక గాంధీ సహా కూటమి ఎంపీలను బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆ వీడియో విడుదల చేసింది కాంగ్రెస్. అయితే మరోవైపు బీజేపీ ఎంపీలకు గాయాల ఘటనను కూడా బీజేపీ అంతే సీరియస్ గా తీసుకుంది. ఎంపీల తోపులాట వీడియోలను బీజేపీ ఎంపీలు ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. ఎంపీని కనుక రాహుల్ గాంధీ తోసినట్లు కనుక ఆధారాలు లభించినట్లయితే వెంటనే ఫిర్యాదు చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. పార్లమెంట్ లో తోపులాట ఘటన చోటు చేసుకుంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎంపీలు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. మనం చూస్తున్నాము బీజేపీ ఎంపీకి కాస్త ఇంజూర్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం అయితే మొదలైంది. కాంగ్రెస్ వీడియోని కూడా రిలీజ్ చేసింది. పార్లమెంటులోకి వెళ్లనీయకుండా ఖర్గే, ప్రియాంక గాంధీ సహా కూటమి ఎంపీలను బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని చెప్పి కాంగ్రెస్ వర్షన్గా ఉంది. మరోవైపు బీజేపీ దీన్ని ఖండిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, పార్లమెంట్ లో ఈరోజు ఎంపీల మధ్య తోపులాట ఇప్పుడు చాలా సీరియస్ అంశంగా మారింది. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా ఉంటుంది బీజేపీ. పార్లమెంట్ లోపలికి వెళ్లనీయకుండా తనని అడ్డుకున్నారని చెప్పి మరోపక్క రాహుల్ గాంధీ ఇటు బీజేపీ ఎంపీలపైన ఆరోపణలు చేస్తున్నారు. సో ప్రతి ఆరోపణలు చేసుకుంటున్నారు రెండు వర్గాలు కూడా. ఇటు ఎన్డీఏ బీజేపీ ఎంపీలు ఈరోజు మకర ద్వారం వద్ద మొదట 1950 నుంచి అంబేద్కర్ ని అవమానించింది కాంగ్రెస్ పార్టీని అంటూ ఈరోజు ఫ్లక్ కార్డులతో నిరసన చేపట్టడం జరిగింది. అలాగే ఇండియా అలయన్స్డ్ పార్టీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో పాత పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మకర ద్వారం వరకు పార్లమెంట్ లోనికి వెళ్లేంత వరకు కూడా ర్యాలీగా వీళ్లు లోపలికి వెళ్తున్న సమయంలో రెండు కూటములకు సంబంధించి ఇటు బీజేపీకి సంబంధించిన ఎంపీలు అలాగే ఇండియా అలయన్స్ కు సంబంధించిన ఎంపీలు ఎదురెదురు పడడంతో లోపలికి వెళ్లేందుకు తమను అడ్డుకున్నారని చెప్పి ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. జై భీమ్, జై జై భీమ్ అన్న నినాదాలని ప్రియాంక గాంధీ వాద్రా చేస్తున్నారు. మల్లికార్జున ఖర్గే కూడా ప్రియాంక గాంధీ వెనకాలే ఉన్నారు. సో లోనికి వెళ్లనీయకుండా మమ్మల్ని అడ్డుకుంది బీజేపీ ఎంపీలే. ఆ సందర్భంగానే తోపులాట జరిగిందని చెప్పి ఇటు మమ్మల్ని తోసే ప్రయత్నం చేశారు బీజేపీ ఎంపీలు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోపక్క గాయపడిన ఇద్దరు ఎంపీలు, ప్రధానంగా రాహుల్ గాంధీ ఒక ఎంపీని తోసేయడంతో ఆయన వచ్చి తలపై పడ్డారు అని చెప్పి ఇటు ప్రతాప్ చంద్ర సారంగి అలాగే ముఖేష్ రాజ్పుత్ ఈ ఇద్దరు ఎంపీలు కూడా ఈ తోపులాట ఘటనలో గాయపడ్డారు. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ప్రతాప్ చంద్ర సారంగి బీపీ పెరిగింది, అలాగే ఆయనకు బ్లీడింగ్ అయింది, తలకి గాయం కావడంతో రక్తం కారణం జరిగింది. సో ప్రస్తుతం స్టేబుల్ గా ఉన్నారు. ఇద్దరు కూడా కాన్షియస్ లోనే ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి కొన్ని టెస్టులను చేశామని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. సో నెక్స్ట్ ముఖ్యంగా ఈ ఆసుపత్రి నివేదిక ఆధారంగా అలాగే బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జుకి, లోక్సభ స్పీకర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ తన అంగబలాన్ని చూపించి ఎంపీలను తోసే అధికారం ఎవరిచ్చారు, సో ఈ ఘటన ఖండిస్తున్నామని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు ముఖ్యంగా రాహుల్ గాంధీ తీరుపైన ముఖ్యంగా ఆయన నిరాశలో, కోపంలో ఉన్నాడు. ముఖ్యంగా రాహుల్ గాంధీ అంబేద్కర్ ని ఏనాడు కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదు, ఆ విషయాన్ని మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టే ఆగ్రహానికి లోనే ఎంపీలపై బల ప్రదర్శన చేశారు. సో ఎవరు కూడా ఎంపీలు ముఖ్యంగా ఈ విధంగా బల ప్రదర్శన చేసేందుకు ఎవరికి అధికారం లేదని చెప్పి కూడా
ఈరోజు కేంద్ర మంత్రులు స్పందించిన పరిస్థితి. ఇటు అర్జున్ రామ్ మేఘవాల్ న్యాయశాఖ మంత్రి కానీ, అలాగే ఇటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు కానీ ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా, రాహుల్ గాంధీపై చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి ముఖ్యంగా బీజేపీ తెలంగాణ ఎంపీ రఘునందన్ కూడా ఈ దాడి ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. పార్లమెంట్ ఆవరణలోనే మకర ద్వారం వద్ద ఆయన థర్డ్ రోలో ఉన్నా అని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది పార్లమెంట్ లో ఈ రోజు తోపులాట ఘటన ఎందుకు చోటు చేసుకుంది? ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి. సో బీజేపీ నెక్స్ట్ ఏం చర్యలు చేపట్టబోతుంది? ఉదయం 10 గంటలకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి యాగిని ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ఎంపీలమంతా డెమోక్రటిక్ పద్ధతి లోపల మకర ద్వారం వద్ద ఉన్నటువంటి మెట్లపైన నిల్చొని నిరసన తెలియజేస్తా ఉన్నాం. సుమారు 10-35 నిమిషాల ప్రాంతం లోపల అక్కడికి చేరుకున్నటువంటి కాంగ్రెస్ ఒక దాడి చేయడానికి వచ్చేసినటువంటి ఉద్దేశంలోనే వచ్చి రాగానే మీద పడి ఎంపీలని తోసేయడం, మహిళా ఎంపీలు కూడా కనీస మర్యాద ఇవ్వకపోవడం, సారంగి గారు లాంటి వయసులో పెద్ద ఆయనను కూడా గౌరవించకుండా నెట్టేయడం, ఆయన స్టెప్స్ మీద పడిపోతే ఆయనకు 5 కుట్లు పడ్డాయి ఇక్కడ తలకి. సో ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భంలోనే కేంద్ర మంత్రులు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. పార్లమెంట్ కి పక్కన ఇంకొక ద్వారం ఉంటుంది, దానిలో సింపుల్ గా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. అట్లా వెళ్లకుండా మెట్ల మీద మేమందరం పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని ఇట్లా నెట్టేస్తూ కావాలని ఒక 10 మందిని వేసుకొని వచ్చి దాదాగిరి చేసి దౌర్జన్యం చేయడం అనేది నిజంగా బాధాకరమైన. తమను వెళ్ళనివ్వకుండా మీరే అడ్డుకున్నారు. ఖర్గేన్ కానీ రాహుల్ గాంధీ కానీ బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. పార్లమెంట్ లోకి వెళ్లే హక్కు మాకుంది. మమ్మల్ని అడ్డుకుని రాజ్యాంగంపై దాడి చేస్తూ ప్రజాస్వామ్యయుతంగా మేము నిరసన తెలుపుతుంటే మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. పార్లమెంట్ కు ఉన్నది ఒకటే మకర ద్వారం కాదన్న. పార్లమెంట్ కి అన్ని దిక్కుల అన్ని వైపుల నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక రాజకీయ పార్టీగా, ఎన్డీఏ కూటమిగా, లేదా వారు చేస్తున్నటువంటి యాగిని ప్రపంచానికి చెప్పడానికి అసలు అంబేద్కర్ గారి విషయం లోపల జరిగిన అన్యాయాల్ని అన్న, ఈ దేశ తొలి ప్రధాని నెహ్రూ గారికి భారతరత్న ఇచ్చుకుంటారు, ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చుకుంటారు, రాజీవ్ గాంధీ గారికి భారతరత్న ఇచ్చుకుంటారు. కానీ అంబేద్కర్ గారికి కనీసం భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి పార్టీ మొగని కొట్టి మొగసాలకి ఎక్కిందనే రీతి లోపల వాళ్ళే అసలు అంబేద్కర్ వారసులం ఏదో గొడవ చేసి నానా యాగి చేస్తా ఉంటే, మొన్న కాన్స్టిట్యూషన్ మీద 2 రోజులు జరిగినటువంటి చర్చ సందర్భంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదటి తరం జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి 5వ తరం రాహుల్ గాంధీ వరకు భారత రాజ్యాంగం మీద ఏ రకంగా దాడి చేసినారు, అంబేద్కర్ గారిని ఎట్లా అవమానించినారనే విషయాన్ని దేశ ప్రజల ముందు ఇప్పుడు ఆ ఇద్దరు ఎంపీలతో ప్రధాని కూడా ఫోన్ లో మాట్లాడారు, గాయపడ్డ ఎంపీలతో. సో నెక్స్ట్ బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది ఈ అంశం పైన? 2 గంటలకు మళ్ళీ సభ ప్రారంభం కాబోతుంది కదా. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫిజికల్ గా అటాక్ జరిగినప్పుడు ఆ ఎంపీలు గానీ పక్కనున్నటువంటి మేము గానీ విట్నెస్లం గానీ ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందే. చట్టం తన పని తాను చేయాల్సిందే. భౌతిక దాడులు అనేవి సమర్థనీయం కాదు. ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మేము మెట్ల కడ్డం ఉన్నాం అనుకున్నాం, ఒక నిమిషానికి అనుకుందాం, ఒక నిమిషానికి పక్కన అదర్వే కదా, పక్కన నుంచే రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు, పక్క నుంచి అనేక మంది మంత్రులు పక్క నుంచి వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళొచ్చు కదా. మీరు వచ్చి రాగానే మీద చేయలేసి నెట్టాలనే ఆలోచన తప్పకుండా జరుగుతుంది కదా. ఇప్పుడు భౌతిక దాడి జరిగింది. సారంగి అనేటి ఒక మాజీ కేంద్ర మంత్రి, ఒక ఆదివాసీ, వారికి ఇక్కడ తలకి 5 కుట్లు పడినాయి. అయితే కూడా కేసు పెట్టొద్దా? కొడితే కూడా కేసు పెట్టొద్దా? ఇదేం న్యాయం అన్న? తప్పకుండా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. వాళ్ళు వచ్చిందే మా మీద దాడి చేయడానికి వచ్చినారు. ఇది వెరీ అన్ఫార్చునేట్ అన్న. పార్లమెంటరీ సాంప్రదాయాల్ని తిలోదకం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఖచ్చితంగా రాహుల్ గాంధీపై చర్యలు తీసుకుంటాము, కేసు పెడతామని చెప్పి బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఇంకో 2 రోజులు మాత్రమే పార్లమెంట్ సభా సమావేశాలు జరగాల్సి ఉంది, డిసెంబర్ 20 వరకు. సో మరి ఈ తోపులాట ఘటన, ఎంపీలకు గాయాలైన ఘటనలతో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా లేక నిరవధికంగా వాయిదా పడతాయా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. 2 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఆ సందర్భంగా స్పీకర్ అలాగే రాజ్యసభ చైర్మన్ కూడా ఈ ఘటనకు సంబంధించి ఉభయ సభల్లో కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్ గోపి. అంబేద్కర్ పైన కేంద్ర మంత్రి అమిత్ షాకు గౌరవం లేదన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. చేసిన తప్పును బీజేపీ నేతలు కప్పిపుచ్చుకుంటున్నారని, బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం పట్ల కూడా భక్తి లేదని విమర్శించారు. అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు, దాన్ని ఎవరో ఎడిటింగ్ చేసిరని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఏదున్నా గానీ చేసిన తప్పును కప్పిపుచ్చుకొని భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే విధానంలో మరొకసారి ఈరోజు క్లియర్ గా కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఈరోజు మేమందరం కూడా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం.